ఒకటి మనం నేర్చుకోవాలి, శ్రమ దినాలు అనేవి ఒక 40 దినాలతోనే సరిపోదు. సిలువ ఏదో ఒక 40 దినాలకు వచ్చింది కాదు, జీవితకాలం ఉండేది అది. ఆ సిలువని గురించిన వార్త నశించే వారికి వెరితనం, రక్షించబడ్డ మనకు దేవుని శక్తి. ఎందుకంటే ఆ శక్తి మనలో ఉన్న అంధకార క్రియలను కోసివేయటానికి. అంధకార క్రియలతో కూర్చుంటే ప్రయోజనమే లేదు, ఎంతో కాలం గడిచిపోద్ది, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అది ఎప్పుడూ ధ్యానించేది. ఈ దినం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క గెత్సెమనే తోటలో యజ్ఞ పశువుగా మానవుల పాప పరిహార్థమై బలియాగం అవటానికి ఈ భూలోకానికి వచ్చాడు, సిద్ధపడ్డాడు. సాతానుడు ఆ తోటలో యేసుప్రభువుని సిలువకు పోకుండా చూడాలని అట్టగించాడు, ఈ గిన్నెను సాధ్యమైతే నా యుద్ధ నుండి తీసివేయమని. కానీ నీ చిత్తమే అన్నాడు. ఆయన ఎన్నిటికైనా సాహసించాడు. ఆ గొప్ప కార్యం యేసుక్రీస్తు ప్రభు చేసిన తర్వాత తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు. ఒకవేళ యూదా అప్పగించాడని అనుకుంటామేమో మనం, కానీ యూదా అప్పగించలేదు. ఆయన సిద్ధపడి వచ్చాడు గెత్సెమనే తోటకి, తను తాను అప్పగించుకోవడానికి సిద్ధపడే వచ్చాడు. ఆ తోటలో ఏం జరిగిందంటే, లేఖనములో రాయబడ్డట్టుగా యూదా శిష్యుడై ఉండి ముద్దు పెట్టి ఆయన్ని అప్పగించటం అనేది ఆ తోటలో మనం చూడగలుగుతున్నాం. ముద్దుని ఒక వికారంగా, ఒక విషముగా, ఒక చాదస్తుగా మార్చేశాడు యూదా ఇస్కరియోతు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ముద్దు అంటే అభిమానం, అనురాగం, అంకితం కదా. అది దానిలో చాలా ఉంది. ఆ ముద్దులో ఆ పవిత్రమైన బంధాన్ని దేవుణ్ణి అప్పగించడానికి వాడుకున్న ఒక నీచమైన క్యారెక్టర్ గలవాడు. అందుకోసమే అతని చావు ఆ డబ్బును విసిరేశాడు. ఏ డబ్బు అయితే అతని జీవితానికి మేలని సంపాదించుకున్నాడో ఆ డబ్బును మళ్ళీ తిరిగి యాజకులు కూడా తీసుకోలేదు, దాన్ని విసిరేసి ఊరేసుకొని చచ్చిపోయేంత చేశాడు. అతని మనసాక్షి గద్దించింది. చాలామంది గద్దించరు, దేవుని పూర్తిగా తిన్నా కూడా గద్దించరు, వారికి మనసాక్షి చచ్చిపోయిందన్నమాట. ఆ దౌర్భాగ్య స్థితిని చూస్తాం. కానీ యేసు ఎవరైనా ఎత్తుకుంటే నేనే అంటాడు ఆయన. నేనే ఎన్నిక్కడ కట్టెలతో గుదములతో కత్తులతో వచ్చారు, నేనే అని తాను అప్పగించుకున్నాడు. ఆ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట అన్నాడు, నేను ఒకవేళ ఆజ్ఞాపిస్తే నా తండ్రి దగ్గర నుంచి 12 సేనా సమూహాలు దిగేవన్నాడు. 12 అంట. ఒక సేనా సమూహంలో 6,000 మంది ఉంటారు. 12 అంటే 72,000 మంది దిగుతారట పైనుంచి కిందికి పిలిస్తే. ఈ యొక్క దూతలు సెరుబులు, కెరూబులని ఉంటారు. సెరుబులు అంటే పాటలు పాడేవాళ్ళు, కెరూబులు అంటే వాళ్ళు మానవునికి ప్రొటెక్షన్ ఇస్తాడు, దేవుని పక్షాన యుద్ధం చేసేవాళ్ళు. సెరూబులు అంటే వాళ్ళు పాటలు పాడేవాళ్ళు, తాము కనపరుచుకోకుండా తమ ముఖాన్ని దాచిపెట్టుకొని 2 రెక్కలతో ఎగిరి యెషయా గ్రంథం 6లో చెప్పినట్టు దేవుని మహిమార్థంగా గణపరుస్తారు, పరిశుద్ధుడు 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 అని. దానికి గాబ్రియేలు పెద్దవాడై ఉండేవాడు, అతను పతనమయ్యాడు. దీనికి రఫాయేలు దీనికి పెద్దగా ఉండేవాడు. ఈ సైన్య సమూహం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఏం జరిగిందో తెలుసా? ఒక్కసారి వచ్చేసింది. దేవుడు పంపించాడు తన బిడ్డల కోసం యుద్ధంలో. 1,85,000 మందిని ఒకే దేవదూత చంపేసింది. అంత బలశాలురు వాళ్ళు. ఆ దినం 12 సేనలు తిరిగితే అక్కడ జనం ఉంటారా? ఇంకా అక్కడ జనం ఉండగలరా? ఒక దూతనే అంతమందిని చంపగలిగినప్పుడు 72,000 మందిని ప్రపంచానంతగా జయమని చేస్తారు వాళ్ళు కదా. అంత సైన్య సమూహం ఉన్న దేవుడు కూడా ఏమన్నాడంటే, నా సమయం అయింది,
కాబట్టి నేను అప్పగించుకొనుచున్నాను అని తన్ను తాను అప్పగించుకోవటం మనం చూడగలుగుతున్నాం. తాను అప్పగించబడ్డ రోజు మానవ బ్రతుకులలో ఒక విచిత్రం జరిగింది. ఒక గొప్ప కార్యం కోసం, ఒక పవిత్రమైన కార్యం కోసం 3 శత్రు సమూహాలు సమైక్యమైనవి. అవి 3 కోణాల్లో ఉండేవి. అన్నా కైఫయేమో దేవాలయాన్ని కాజేసేవాళ్ళు, దాన్ని దొంగల గృహగా మార్చేశారు. పరిశుద్ధమైన దేవుని మందిరంలో వస్తున్న వాటిని, చేస్తున్న వాటిని అన్నిటిని కూడా వారి స్వార్థం కోసం బలి చేసుకొని దేవుని నరకం కోసం కనపడుతుండేవాడు వాళ్ళు. రెండో గొప్ప ఏదో తెలుసా? హేరోదు, సామంతరాజు. ఎవరతను హేరోదు సామంతరాజు అంటే ఎవరు అనుకున్నారు? యాకోబు సంతానంలో నుంచి యేసుక్రీస్తు వస్తే వారి అన్న సంతానమైన యేసేవు వంశము నుంచి రాబడ్డవాడు ఈ యొక్క హేరోదు. పిలాతుకు కలిగిన మనసు ఏందంటే, ఈ సమయంలో 2 శత్రు సైన్యాలు నా దగ్గరకు వచ్చాయి, నేను వారితో సమైక్యంగా ఉండకపోతే కష్టమేమో అనే ఆ అల్పమైన సమాధానం. అంటే ఎందుకు తెలుసు? ఇప్పుడు కొంతమంది సమాధానం పడతారు, అవిశ్వాసంతో విజ్జోడుగా ఉండకూడదంటే విజ్జోడుగా ఉంటారు. ఎందుకో తెలుసా? కొన్ని లాభాలు పొందటానికి, కొన్ని మేలులు పొందటానికి, కొన్ని కిరీటాలు పొందటానికి ఉంటారు. ఆ రాత్రి కూడా అదే కిరీటాలు. ఆ కిరీటాల కోసం ఈ 3 ఏకమైపోయారు. శత్రువులంతా సత్యాన్ని ఎరిగి ఏకమైపోయారు. భార్యకి కాలొచ్చింది. గవర్నర్గా కూర్చున్నప్పుడు చెప్పి పంపింది, అది ధైర్యం చేయకూడదు, పంపకూడదు. అంతవరకు ధైర్యం చేసింది ఆమె. ఆ నీతిమంతుడిని నువ్వు శిక్షించవద్దని చెప్పింది, ఆ నీతిమంతుడని చెప్పింది. కానీ శిక్షించవలసి వచ్చింది ఆయనకి. ఆయన రక్షించాలని ఎంతో చూశాడు. ఈయనలో నేను ఏ దోషము కనిపెట్టలేదని చెప్పాడు పిలాతు. మీకు పస్కా దినానికి ఒక రోజు విడిపించాలి కదా, ఈయన విడిపిస్తాను అన్నది. కానీ ఒప్పుకోలేదు. బరబ్బానే గజ దొంగే కావాలని కోరుకున్నారు. ఎప్పుడు జనం ఎలా ఏం చేస్తారు? గజ దొంగ కావాలి, వాడు తినాలి, వీడిని తినిపించాలి. గజ దొంగలు కావాలి నాడు, గజ దొంగలు కావాలి. గజ దొంగని కోరుకున్నాడు, గజ దొంగని కోరుకున్నాడు. అతను కూడా ఒక మిషనరీగా వెళ్ళాడని చరిత్రలో రాశారు. బరబ్బాను కూడా ఒక మిషనరీగా మారి తన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు తన జీవితం ఇచ్చాడని ఒక హిస్టారికల్ బుక్లో రాయబడింది. బరబ్బా. పిలాతు కూడా ఒక దేశానికి మిషనరీగా పోయాడని పిలాతు అది వదిలేసి, గవర్నర్ పని వదిలేసి వెళ్ళిపోయాడని రాయబడింది. అది చరిత్రకు, అంతేగాని బైబిల్లో ఆధారాలు లేవు. తర్వాత ఏం జరిగింది అంటే, ఏ న్యాయాధిపతి చేయని పనిచేశాడు. న్యాయాధిపతి అనేవాడు శిక్ష తానేయాల, తానేయకుండా ప్రజల చేత శిక్ష పరుచుతున్నాడు. యేసు నేనేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. ప్రజల చేత ఎక్కడైనా చరిత్రలో ఇలాంటి నీచమైన న్యాయం జరగలేదు. డబ్బులు తీసుకున్న తాను శిక్షేస్తాడు, కానీ ప్రజల చేత శిక్ష ఇప్పించాడు. ప్రజలందరూ కలిసి యేసును సిలువ వేయమంటే ఏం చేశాడో తెలుసా? చేతులు కడుక్కొని, అబ్బా ఎంత కిలాడి, చేతులు కడుక్కుంటే ఏమొస్తాయి? చేతులు కడుక్కొని ఈ శిక్ష నా మీద పడకూడదంటే ఎట్ట పడకుండా ఉంటుంది? అదే చేతులు కడుక్కుంటే శిక్ష. చేతులు కడుక్కొని, దేవా ఈ తప్పు నా మీద వేయొద్దని చెప్పి ఏం చేశాడో తెలుసా? సిలువకు అప్పగించాడు. ఆ ఘోరాతి ఘోరమైన రాత్రి అది జరిగిపోవటం మనం చూడగలుగుతున్నాం. ఇది చరిత్రాత్మకమైంది. అంత మాత్రమే కాదు, మానవుడు పాపం చేసినందువలన దేవుడు మానవుని కోసం ప్రాణం ఇవ్వాలని అనుకొని వచ్చింది కూడా కాదు. ఇది దేవుడు మానవుని చేయకముందే జగతి పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల. ఎక్కడుంది? ప్రకటన 13:8 ఉంది. ఇదొక ప్రవచనం. బైబిల్లో ఆ ప్రవచనం చాలా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అయితే సిలువ సేవకుని గీతం. అది ఓల్డ్ టెస్టిమెంట్ గాస్పుల్. ఒక్క కీర్తన, ఒక్క అధ్యాయము సిలువ కీర్తన. మన దోషములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన అపరాధ పరిహార్థ బలి అయిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది.
అది దేవుడు హిస్టారికల్గా చరిత్రాత్మకమైంది. అంతేకాదు, ఒకనాడు దేవుడు దిగవలసి వచ్చింది మానవుని చేసినందువలన. తన స్వరూపంలో చేశాడు, తన చేతులతో చేశాడు. ఎప్పుడైనా మర్చిపోయారా? నిన్ను నన్ను తల్లిదండ్రులుగా చేసింది ఆయన స్వరూపం. తల్లి గర్భంలో 2 ధాతువులు కలిసిన వెంటనే మనం బిడ్డలం కాలేదు. పరమ కుమ్మరి పెంచాడు మనల్ని. ఆయన మన పరలోక తండ్రి, మన పరలోక తండ్రి. మనల్ని నిర్మించింది ఆయన, మన మీదకి ఆత్మ బోధింది ఆయనే. అంతగా మానవుని చేస్తే సాతాను యొక్క ప్రలోభాగాలకి, యుక్తి కలిగిన మాటలకి, ప్రలోభాగాలకి ఇది నిజమా అని చెప్పి అవని మోసం చేసిన దాన్ని బట్టి పాపము సంప్రాప్తమైనప్పుడు దేవుడు వచ్చాడు యేసుక్రీస్తు శరీరధారిగానే వచ్చాడు. అప్పుడు కూడా శరీరధారిగానే మానవుడు ఉన్నట్టే వచ్చాడు. అప్పుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? వారిని ఏమీ శపించలేదు. ఎంత ప్రేమ గలవాడు, ఎంత అధికమైన ప్రేమ గలవాడు. మన బిడ్డలు తప్పు చేస్తే శిక్షిస్తామే కానీ చంపేస్తామా? చంపేయంగా శిక్షిస్తాం. అట్టనే ఆయన బిడ్డలు తప్పు చేసినందుకు శిక్షించాడే కానీ చంపేయలేదు. శిక్షించాడంతే కదా. నువ్వు 9 మాసాలు మోసి బిడ్డలు కనమన్నాడు. పురుషుడికి ఏం చేశాడంటే, అబ్బా ఈ ఏదోను తోటంతా తిని హాయిగా తిరగవలసిన నువ్వు, రాజుగా ఉండవలసిన నువ్వు ఒక చెట్టు కింద దాక్కున్నావా ఎక్కడా అని అడిగింది. అదే నీవు ఈ సృష్టికంతా అధిపతివైతే ఒక చెట్టు కింద దాముకునే దౌర్భాగ్య స్థితి వచ్చింది. చూసారా, మనకు అలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. కొన్నిసార్లు మనం కొన్ని కరెక్ట్గా చెప్పలేం. అవి కరెక్ట్గా అయితే కరెక్ట్గా ఎందుకు చెప్పలేము? అందరికీ చెప్పలేము. అది చెప్పలేకపోవడానికి కారణం ఏంది? పాపమే కదా, అది అబద్ధమే కదా, అది తప్పే కదా. అది అప్పటికి కూడా శిక్షించాడు. అక్కడ చెప్పాడు సర్పంతో. సర్పం రూపంలో ఉంది, ఘట సర్పం, అది సర్ప రూపంలో ఉంది. సాతానుడు చెప్పాడు, నా బిడ్డలకు కాదు, నీకు నేనే వైరం, నేను స్త్రీ సంతానంలో నుంచి వస్తా. అది అక్కడ ఆ కలువరి శిలువ యొక్క పలుకులు కూడా పలకపడ్డాయి. ఈ రీతిగా కలువరి శిలువలో ఏమి జరగాలనేది ఆది నుండి కూడా బయలుపరచబడింది. ఈ శిలువలో 4 మంచి కార్యక్రమాలు కదా. మనం చూస్తే ఒకవేళ ది క్రాస్ ఇస్ ది 4 రీడ్ 6 అనే అక్షరం మీద 4 చూడగలం. ఒకటి ఏంటంటే ఆయన రిడిమేషన్ అంటే విమోచించాడు. రెండవదంటే ఆయన రికన్సిలేషన్, రెడీమేషన్, విమోచించటం, నూతన సృష్టిగా చేయటం, విమోచించటం. రీజనరేషన్, తిరిగి పుట్టించాడు నూతన సృష్టిగా. రైజస్నెస్, నీతిమంతులుగా తీర్చాడు. యేసుక్రీస్తు శిలువ మనకు 4 పనులు చేసింది. దేవునితో మనల్ని సమాధానపరిచింది, దేవుని దగ్గరకు మనల్ని విమోచించింది, మనల్ని ఒక నూతన సృష్టి చేసింది. తర్వాత మనకలుగా చేసింది ఏంటంటే ఒక నీతిమత్వం ఇచ్చింది, నీతిమంతులుగా జీవించటం. ఈ మాట ఎవరు పలికారు? గవర్నర్ పిలాతు యొక్క భార్య చెప్పింది, ఆ నీతిమంతుణ్ణి ఏమి చేయొద్దని. మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన వచ్చి. యేసుక్రీస్తు సిలువలో వచ్చాడని ధ్యానం చేసి, లేకపోతే యేసుక్రీస్తు సిలువ చూస్తే చాలామంది ఇట్ట అనుకుంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూస్తున్నా నేను, ఒక పిచ్చోళ్ళారా, ఏందిరా అది, ఆ సిలువకు మొక్కుతున్నారా? ఇట్ట కొంతమంది సిలువను ఉంగరం వేసుకుంటున్నారు అని ముద్దు పెట్టుకుంటారు దాన్ని. వారు ఎన్ని వేషాలు వేస్తున్నారు ఈ మనుషులు, మెడలో వేసుకుంటారు. ఇది కష్టం వచ్చినప్పుడంట ఆ సిలువని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, దేవా నాకు కష్టం వచ్చిందని చెప్పుకుంటారంట సిలువకి. అరే విగ్రహారాధికులారా, క్రైస్తవ విగ్రహారాధికులారా, ఆ విగ్రహారాధికులు అంటే మీకే ఎక్కువ శిక్ష. బైబిల్లో విగ్రహారాధన లేనే లేదు. యేసుక్రీస్తు ఫోటో కూడా మనం పూజించకూడదు.
ఎక్కడుంది క్రైస్తవుల విగ్రహారాధన? విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక వ్యభిచారం అది. నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఆధ్యాత్మిక వ్యభిచారం అది. విగ్రహారాధన పాత నిబంధన. సిలువను ముద్దు పెట్టుకోవటం ఏంది, సిలువను ఇట్టు అనుకోవటం ఏంది, సిలువను ధరించుకోవటం ఏంది. ఒకవేళ సిలువను ఎత్తుకునే పోతారు, సిలువని ఎక్కడ ఎత్తుకుపోతారు? మళ్ళీ గట్టి సిలువ ఎత్తుకుపోరు, లూజుగా ఉండాలి అది మోయటానికి. ఇవన్నీ ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన? నువ్వు నేను సిలువ ఎత్తుకుంటామని, లేకపోతే సిలువ అనే ముంగరం చేయించుకుంటామని, ఇదన్నీ ఆచారం కాదు. ఆ సిలువలో బయలుపడ్డ 4 గొప్ప సత్యాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని చూద్దాం ఇప్పుడు. ఆ సిలువలో ఏం బయలుపడిందంటే, దేవుడు ఆ సిలువ మీద, మ్రాను మీద వేలాడబడువాడు ఎలాంటి వాడు అంటాడు? శాపగ్రస్తుడు. మన పాపాన్ని, మన శాపాన్ని ఆ సిలువ మీద తాను వేసుకొని, తాను భరించి మనకు విడుదల, విముక్తి, విమోచన దయచేశాడు. ఆ సిలువలో మనకేం కనపడుతుందంటే దేవుని యొక్క అపారమైన ప్రేమ. ఆయనకు మన మీద ఎలాంటి ప్రేమ ఉందో ఆ ప్రేమ ఆ సిలువలో చూద్దామా? కొన్ని వచనాలు మనం ఈ దినం చూద్దాం. ఒకసారి మనం యోహాను సువార్తలోనికి వెళ్తే 3వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం తీర్పులోనికి కూడా రాకుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు అనేది ఎంత గొప్ప సత్యం. 3:16 చూద్దాము. 16-10. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. నీవు విశ్వసిస్తే, నీవు నమ్మితే, నా కోసం దేవుడు బలయ్యాడు, నా పాపముల కోసం. వ్యక్తిగతంగా ఇక్కడున్న వాళ్ళం పాపముల కోసం ఆయన బలయ్యాడు అనొద్దు. నా దోషముల కోసం ఆయన బలయ్యాడు, నాకు బదులుగా ఆయన ప్రాణం ఇచ్చాడు. నేను ఆ శిక్షను అనుభవించి నరకములో పోవాల్సిన నన్ను, దారి తప్పిన నా జీవితాన్ని దరికి చేర్చుకున్నాడు. అంటే ఎంత ప్రేమించాడు ఆయన. ఎవరిని ప్రేమించాడు? నెల్లూరు వాళ్ళనైనా, నెల్లూరు వాళ్ళ మీదనైనా, లోన్ స్టార్ వాళ్ళ మీదనైనా అనుకున్న ప్రేమ మన వాళ్ళ మీదనైనా? మరి ఎంత దౌర్భాగ్యులం మనం. ఆయన లోకమంతా ప్రేమించాడు, మానవులందరినీ ప్రేమించాడు. పట్టణం లేదు, పల్లె లేదు, ఊరు లేదు, కులం లేదు, మతం లేదు. మానవుడిగా పుట్టబడిన ప్రతి మానవుడిని, కొండ జాతి వాళ్ళైనా సరే. అందుకే ఇండియన్ ఇవాంజలిజం మిషన్ అక్కడ పనిచేస్తుంది. అందుకే వారంటే నాకు అభిమానం. నేను దూరం దేశంలో మేము నల్లమల కొండల్లో చూసి ఎంత కష్టాలు అనుభవించామో మాకు తెలుసు. ఆ కొండల్లో ఆ చెంచుల మధ్య 10-12 సంవత్సరాలు మా యవనప్రాయం గడిపాము అక్కడ. 20 నుంచి 30 వరకు గడిపాను అక్కడ. నేను వాళ్ళ మధ్య ఉన్న ఆ కొండల్లోని చర్చిలను స్థాపించా, నంద్యాలలో స్థాపించా. అది ఎంత కష్టభరితమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో. ఆ ప్రజలు ఈ ప్రజల కంటే చాలా మంచోళ్ళు, కల్లా కప్పడం తెలియని వాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అక్కడ నేను మాకు దిక్కెవరని పోయేవాడిని, దిక్కు అవసరమే లేకుండా పోయింది. ఏది జరిగినా ఇంక గుంపులే. అలాంటి ప్రేమను పోసే జనం కొండల్లో, త్యాగపూరితమైన జనం. వాళ్ళకు రక్షణ లేకుండా చనిపోతే ఆ నిష్కపటమైన ప్రజలను రక్షించడానికి వీళ్ళు పోయి పనిచేస్తున్నారు. నిష్కపటమైన ప్రజల్ని, ఆ కొండ జాతిని, కపటము లేని జనాలు. కోపం వస్తే చంపేస్తారు, ప్రేమ వస్తే ఎత్తేస్తారు. వాళ్ళ కోపం రప్పకూడదు. వాళ్ళకి ఏదైనా చెడుగాని వచ్చిందంటే బతకనీరు వాళ్ళు. వాళ్ళను సాధువు చేయటానికి. అంటే ఆయన లోకాన్ని అంతా ప్రేమించాడని నేర్చుకోవాలి. నిన్నే కాదు ప్రేమించింది, నిన్ను ప్రేమించినట్టు ప్రేమించాడంటే నువ్వు ఆయన ప్రేమించకపోతే నరకంలో నేస్తాడు ఆయన. మళ్ళా ఆయన ప్రేమ ఉగ్రత గొర్రెపిల్లగా రాబోతున్నాడు. ఆయన అంతగా ప్రేమించాడు మన. ఎంతగా ప్రేమించాడంటే ఆ తీర్పు కూడా మన మీద రాకుండా, ఒకవేళ తీర్పు తీరిస్తే
పెద్ద దోషి అవుతాడు. కాబట్టి ఆయన విశ్వాసం ద్వారా ఏం చేశాడంటే నా తీర్పును కొట్టేశాడు. అది దేవుని యొక్క ప్రేమ, అనంతమైన ప్రేమ. అందుకేమంటాడో చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. 1 యోహాను 4:10 చూడండి ఏముందో. అక్కడ చాలా మంచి మాట రాస్తాడు చూడండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. మనం ప్రేమించలేదు, మనం చెడిపోయి తిరుగుతున్నాం. ఆయనే మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అది అనంతమైన ప్రేమ. రోమా 5:8 చూడండి ముందు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఏమన్నా ఉంది చూడండి. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం మంచోళ్ళమని చచ్చిపోలేదు ఆయన. మనం పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనం తీర్పుకు రాకుండా రావాలా. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేయాలా. ఆయన ప్రేమలో మన హృదయము దేవుని ప్రేమ ప్రసార కేంద్రం కావాలా. ఆయన ప్రేమలో మన జీవితం తన్మయం చెందాలి. అంత ప్రేమ ఇంకెక్కడ దొరకదు. అది పరమగీతాల గ్రంథాన్ని మళ్ళా గుర్తు చేస్తుండా. అగాధ సముద్ర జలాలు ప్రేమను ఆర్పలేవు కదా, ప్రేమను ఆర్పలేవు. అగాధ సముద్ర జలాలు మరణం కంటే బలమైందంట. ఇప్పుడు మనుషుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ చాలా మంచిది. ప్రేమ నేను ప్రేమిస్తున్నాను కానీ మా నాయన డబ్బులు ఇవ్వకపోతే ఒప్పుకోవడం లేదు, 1,00,000 ఇస్తే చూడమంటాడు. ప్రేమకు డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా? ఎవడు చెప్పాడు? పిచ్చోడు. వాడి ప్రేమ అది. ప్రేమకు డబ్బుకు సంబంధం లేదు. ప్రేమనే కోరుతుంది కానీ డబ్బును కోరదు. అది ప్రేమనే కోరుతుంది కానీ డబ్బును కోరదు. డబ్బు కోరేది ప్రేమ కాదు, అది వేషధారతనం. డబ్బు ఎందుకు కావాలి? ప్రేమలో డబ్బు అవసరం లేదు. దేవుని మనం ప్రేమించామంటే కొండల్లో ఉంటాం, కోనల్లో ఉంటాం, మోసం చేసి హాస్టల్ తెచ్చుకోం, మోసం చేసి దేవుడి మీద డబ్బులు ఆడుకోం, దేవుని డబ్బులు తాకం, దేవుని మందిరాల డబ్బులు కూడా తాకం. సామాన్యంగా జీవించడానికి నేర్చుకుంటాం. సామాన్యంగా పెద్దగా అధికులమయ్యేటట్టు ఆశపడం. ఎందుకంటే ఆ డబ్బు నాశనకరమైంది, భూలోకం నాశనకరమైంది. అయితే మన అవసరతలు తీర్చే చాలు మనకు. మనం ఒక సొసైటీలో పెరుగుతున్నప్పుడు మనకు రావాల్సినవి వస్తే మనకు చాలు. అంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మన కోసం ఆయన అన్నీ త్యాగం చేయగలిగాడు. ఆ మాత్రం కూడా మనం పొందినంత కూడా పొందలేకపోయాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది, ఆయన మనల్ని ప్రేమించాడు. తర్వాత ఎఫెసీ 5:2 నాకు చాలా ఇష్టమైంది. చాలాసార్లు చెప్తానంటే పాపం మీరు పరిమళ వాసన అయినాక కూడా నేను చెప్తుంటే బాధే. మీరు పరిమళ వాసన కాకపోతే 100 సార్లు వినండి ఇంకా. ఎందుకంటే బైబిల్ వాక్యంలో ఏదైనా ఈ రెఫరెన్స్ మనకు తెలుసంటే రెఫరెన్స్ తెలిసేది కాదు, మనకు కావాల్సింది రెఫరెన్స్లో ఉన్న భావం నీ హృదయంలో దొరపడి నువ్వు పరిమళ వాసన అయి ఉన్నట్టయితే ఇంకా ఆ వచ్చినాన్ని తుడిచేద్దాం. ఆడేమంటాడు? ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. రెడీనా? నీకు అవసరం లేదా? వచ్చిన పరిమళ వాసన అయిపోయావా? అయిపోతే బెస్టే. అవ్వకపోతే 100 సార్లు కొడతాడు ఆ మాటని. ఆయన అలాంటి మంచి ప్రేమ గలవాడు. అసలు ఆయన బైబిల్ చెప్పిన ఒక మంచి ఉపమానంలో తండ్రికి పోల్చుకున్నాడు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఇంట్లో ఉన్నాడు, పారిపోయాడు. ఒకడు చాలా రోత పనులు చేసి వెళ్ళిపోయి తల్లి దగ్గర డబ్బును పంచుకున్నాడు. చాలా సౌఖ్యంగా జీవించాలనుకున్నాడు. సౌఖ్యంలో అతి సౌఖ్యాన్ని అనుభవించాడు. ఆ సౌఖ్యం తర్వాత ఏం చేసిందో తెలుసా? డబ్బులు అయిపోయినాయి, కుళ్ళు బతుకు వచ్చాడు. తన శరీరాన్ని పందులతో కలిసి జీవించడానికి వచ్చాడు. చూసారా? తండ్రి దగ్గర ఆస్తి పోయింది, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు అని అనుకున్నాడు. ఆయన ప్రేమను పోగొట్టుకోలేకపోయాడు. అన్నీ పోయినాయి, అన్నీ పోయాయి. పందుల పొట్టు తింటున్నాడు.
రాజనగర్లో పెద్ద తండ్రి దగ్గర ఉండి ఎంతోమంది దాసి జనాలకు నా తండ్రి ఇంట్లో ఆహారం ఉందంటున్నాడు. అట్టాటి వాడు ఏం చేశాడంటే అల్పమైన లోక సుఖాల కోసం కదా, చాలామంది నా ప్రాణమా తిను తాగు సుఖించ అంటారు. కొంత వయసు దాటిపోయినాక వాడు తినేది లేదు, సుఖించేది లేదు, ఆఖరికి ఆ బాడీ దేనికి ఉపయోగపడదు. తీసుకుపోయి బజార్లో పడేస్తే మేలు, సమాధిలో పడేస్తే ఎప్పుడు పడతానో సమాధిలో ఈ బాడీ నా మాట వింటాం లేదనుకుంటారు. అంత రోత అయిపోద్ది ఆ పదం అటాడిది. తిను తాగు సుఖించోడు ప్రాణానికే పెడతాడంట పాపం. ప్రాణం అంటే ఏంది? సోల్, మై సోల్. ఆత్మకు తినిపించబోతున్నాడు ఆ డబ్బులు ఎక్కువ చేసుకొని, ఆత్మకు పెడదాం ఆ డబ్బులని. అలాంటి రోత బతుకు. కానీ ఏం చేశాడంటే వానికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు చెప్పను, బుద్ధి వస్తే 3 చెప్పాను, ఇప్పుడు చెప్పను. ఎందుకంటే ఇంకొకసారి చెప్తే మీరు గుర్తు చేసుకున్నది. వాడు తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తే ఇంటికి వస్తాడా? ఆ పందుల దగ్గర ఉన్న వాడిని ఎవడు రానిస్తాడు? అసలు వాళ్ళ అన్నకు ప్రేమ ఉందా? వాడు ధరమేడా పైకి వచ్చి వీడెవడు పిచ్చోడు అని చెప్పడా? వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా వీడు పిచ్చోడు అని చెప్పరా? ఆ తండ్రి ప్రతి ఉదయాన్న లేచి కూర్చొని కుమారుడు వెళ్ళిన దారి వైపు చూస్తున్నాడంటే ఎంత ప్రేమ చూడండి. ఆయన కలువరి శిలువలో చేతులు చాపిన ఆ చేతులు, ఆ కను దృష్టి మానవ ప్రపంచాన్ని ఇంకా చూస్తుంది. ఆ రక్త ప్రోక్షణ లేకొస్తాడా నా బిడ్డ? నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడా? పశ్చాత్తాపడతాడా? తాను చేస్తున్న పని తన హృదయానికి భారం అనిపిస్తుందా? భారం కూడా లేదు. కొంతమందికి చాలా హ్యాపీగా తిరుగుతారు. పగిలిపోయే ఆ గుండె కొంచెం మన్నా దేవుని వాక్యంతో పగలగొట్టుకోలేకున్నాడు. అనేక సార్లు దేవుడు పగలగొట్టాలని ప్రయత్నించినా దాన్ని నెట్టేసి మన పనులు మనం చేస్తున్నాం. మార్తాడా అని కనిపెడతా ఉన్నాడు. అదారిని వెళ్తున్నాడు. తండ్రే పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుమారుడు రాలేడు ఆ ఇంట్లోకి. తండ్రి వచ్చాడు. కానీ ఒక మాట అన్నాడు కుమారుడు అందులో, నేను దాసుడిగానైనా నా తండ్రి ఇంట్లో ఉన్నా అన్నా. కానీ ఉంచాడా దాసుడిగా? ఉంచలేదే. చెప్పులు ఇచ్చాడు, రింగు పెట్టాడు, ఆ పందుల మొహానికి ముద్దిచ్చాడు. తర్వాత ఏం చేశాడు? తప్పిపోయిన నా కుమారుడు దొరికాడని అందరిని పిలిచి విందిచ్చాడు. గ్రాండ్గా చేర్చుకున్నాడు కొడుకుని. అందుకోసమే ఒక్కడు భూలోకములో రక్షించబడ్డైతే పరలోకంలో గొప్ప దేవదూతల మధ్య ఆనందం అంట. భూలోకంలో ఒక్కరు రక్షించబడి ప్రభు దగ్గరికి వస్తే పరలోకంలో జరిగే ఆనందం, ఆర్భాటం చాలా గొప్పదంట. పరలోకంలో దేవదూతలకి ఒక్కరేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు, పరలోకంలో ఆనందం కలుగుద్దంట. ఆ ఆనందానికి పాత్రుడు అవుతావా? ఈ శిలువ దినాలు ఇట్లాంటి 40-50 సంవత్సరాలు జరిపించుకున్నాం లేవా పాస్టర్ గారు? మేమెందుకు మారుతాం? సముద్రంలో తీసుకుపోయి రాయబడేసి 50 సంవత్సరాలు ఉన్నా 100 సంవత్సరాలు ఉన్నా ఏం ప్రయోజనం లేదు. రాయిగానే ఉంటుంది. 100 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. మేము అంతకంటే కఠినమైన వాళ్ళం మనం అనుకుంటే నీ జీవితం, నీ కుటుంబానికి శిక్ష తప్పదు. ఆయన నీ కోసం వచ్చాడు, నిన్ను ప్రేమించాడు. నీవు ఆయన్ని ప్రేమించాలి, తప్పకుండా ప్రేమించాలి. ఆయన కోరేది అదే. ఈ లోక ఆశలు వదిలే, ఈ లోక బదిలే. ఏనాటికైనా నేను వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే.